అందరికి నేను చికెన్ కర్రీ అలాగనే చికెన్ పకోడీ చేస్తున్నా. ఇగో మసాలాలు వేయించుకుంటున్నా. ధనియాలు, మిరియాలు, షాజీరా, లవంగాలు, చెక్క, ఇలాచి, బిర్యానీ ఆకు వేసి వేయించుతున్నా. కొంచెం జీలకర్ర కూడా వేసిన ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, చికెన్ నేను ఇప్పుడు ఇందులో కారం వేస్తున్నా. కారం, అల్లం వెల్లిగడ్డ, కొద్దిగా కార్న్ఫ్లోర్, కొద్దిగా శనగపిండి, పైకి పెట్టు, టేస్ట్కి తగినంత ఉప్పు, పసుపు, వేయించి కొట్టి పెట్టుకున్న గరం మసాలా, పచ్చిమిర్చి, కలమాకు. చూడండి ఫ్రెండ్స్, ఎగ్ వేసలేదు ఫ్రెండ్స్. మంచిగా కలుపుకోవాలి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, నేను డీప్ ఫ్రై కోసానికి ఆయిల్ పోసుకున్నా చికెన్ వేయించుకోనికి. చూడండి ఫ్రెండ్స్, ఆయిల్ ఆగింది. చూడండి ఫ్రెండ్స్, నేను చికెన్ వేస్తున్నా. చూడండి ఫ్రెండ్స్, ఎగుతుంది. మంచిగా వేయించుకోవాలి దూరగా. చూడండి ఫ్రెండ్స్, ఇట్లా మంచిగా వేయించుకోవాలి, అప్పుడే సూపర్ ఉంటుంది. చూడండి ఫ్రెండ్స్, ఇట్లా లైట్గా మసాలా చల్లుకోవాలి ఫ్రెండ్స్. ఇట్లా చల్లుకుంటే వేడి మీద బయట తెచ్చుకున్నట్టే ఉంటాయి, హోటల్లో తెచ్చుకున్నట్టే ఉంటాయి. చూడండి ఫ్రెండ్స్, మంచిగా వేయించుకోవాలి, అప్పుడే లోపల దాకా మంచిగా ఉడికి మంచి టేస్ట్ ఉంటుంది. చూడండి ఫ్రెండ్స్, అదే విధంగా అన్నిటికీ కొంచెం కొంచెం గరం మసాలా చల్లుకోవాలి వేడి మీద ఉండగానే. చూడండి ఫ్రెండ్స్, మంచిగా వేయించుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు నేను చికెన్ కర్రీ చేస్తున్నా. నేను పసుపు ఉప్పేసి మంచిగా కడిగి పసుపు ఉప్పేసి మ్యారినేట్ చేసి పెట్టుకున్నా. అలాగే ఫ్రెండ్స్, నేను ఇలా ఉల్లిగడ్డ రెండు ఉల్లిగడ్డలు, 2 టమాటాలు, ఒక ఇంత సైజు కట్టంతా కొత్తిమీర, పుదీనా కలమాకు వేసి మిక్సీ పట్టి పెట్టుకున్నా. 4-5 పచ్చిమిరపకాయలు కూడా వేసుకున్నా ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ నూనెలో ఓల్ గరం మసాలా, అలాగే మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ వేసేసుకోవాలి. హై ఫ్లేమ్ మీదనే పెట్టుకోవాలి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, నేను కొత్తిమీర, పుదీనా, కలమాకు వేసేస్తున్నా. మీరు కూడా ఇట్లనే వేసుకోండి ఫ్రెండ్స్, మంచిగా వస్తుంది కోడి కూర. ఇప్పుడు మూత వేసి ఉడికించుకున్నాం ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, మంచిగా అయింది. నేను ఇప్పుడు అల్లం వెల్లిగడ్డ వేసేస్తున్నా. పసుపు ఉప్పు ముందే వేసేసిన. ఇప్పుడు నేను ఏమీ యాడ్ చేయ. కారం వేస్తున్నా ఫ్రెండ్స్. కారం మంచిగా ఇట్లా చికెన్కి పట్టించుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు ఉల్లిగడ్డ, టమాటా, పచ్చిమిరపకాయలు, పుదీనా, కొత్తిమీర, కలమాకు పేస్ట్ వేసుకున్నా కదా, ఇగో ఈ పేస్ట్ని మొత్తం ఇందులో వేసేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, మూత తీసుకొని మధ్యలో కలుపుకోవాలి. మంచిగా చికెన్కి పట్టించుకోవాలి ఈ గ్రేవీ అంతా. మీరు కూడా ఇట్లనే వేసుకోండి ఫ్రెండ్స్, సూపర్ వస్తుంది టేస్ట్. చికెన్ ఒక 100 వెరైటీలు అయినా వేయవచ్చు ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, నేను నూరి పెట్టుకున్న మసాలా
యాడ్ చేసుకుంటున్నా. ఇందాక వేయించుకున్నాం కదా, ఆ మసాలా యాడ్ చేస్తున్నా. చూడండి ఫ్రెండ్స్, ఈ స్టేజ్లో నీళ్ళు పోయకపోయినా ఏం కాదు. నేను కొన్ని అంటు కోసము మిక్సీ గిన్నె కడుక్కున్న వాటర్ వేసేస్తున్నా. కొన్ని మా అంటే ఒక పావు లీటర్ అని వేస్తున్నా. ఈ ఉడికిపోయేసరికి దగ్గరికి అవుతుంది, మంచిగా వస్తుంది. మీరు కూడా ఇట్లనే చేసుకోండి ఫ్రెండ్స్. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి మంచి వీడియోస్తోని మీ ముందుకు వస్తా ఫ్రెండ్స్. బాగానే వ్యూస్ వస్తున్నాయి కానీ సబ్స్క్రైబ్ చేసుకుంటలేరు ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఆల్మోస్ట్ ఉడికింది, ఒక 80% ఉడికింది. చూడండి ఎంత టెక్స్చర్ ఎంత మంచిగా వచ్చిందో. నేను వాటర్ వేసినా కానీ గ్రేవీ సూపర్ వచ్చింది. ఇంత మట్టుకు ఉండాలి ఫ్రెండ్స్. ఇట్లా ఉంటేనే అన్నంలోకి కలుస్తుంది. బగారన్నం వేసిన బగారన్నంలోకి మస్తు ఉంటుంది. ఇట్లా ఉంటాయి. మీరు కూడా ఇట్లనే వేసుకోరు ఫ్రెండ్స్, మస్తు వస్తుంది టేస్ట్. చూడండి, ముక్కలు లేకున్నా సరే ఎసరుతోనే అన్నం జురుకొని తినొచ్చు. చూడండి ఫ్రెండ్స్, ఒక పక్క చికెన్ ఉడుకుతుంది, మమ్మీ జొన్న రొట్టె చేస్తుంది ఫ్రెండ్స్. చూడండి టెక్స్చర్ ఎంత మంచిగా వచ్చిందో. సిమ్లో పెట్టుకొని ఒక 5 minutes అయితే అయిపోతుంది ఫ్రెండ్స్. ఇంకేం యాడ్ చేయాలి అవసరం ఏం లేదు, ఒక్క కొత్తిమీర వేసుకుంటే అయిపోతుంది. చూడండి ఫ్రెండ్స్, అయిపోయింది. నేను కొత్తిమీర వేస్తున్నా. కొత్తిమీర వేసి ఒక 2 minutes పెట్టుకుంటే అయిపోతుంది. చూడండి ఫ్రెండ్స్, మమ్మీ జొన్న రొట్టె చేస్తుంది. వీడియోస్ చూడండి ఫ్రెండ్స్, మంచి మంచి వీడియోస్ మీ ముందుకు తెస్తా. ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోరి. చూస్తారు కానీ సబ్స్క్రైబ్ చేసుకుంటలేరు ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి ఫ్రెండ్స్, అప్పుడే ఎంత పెద్ద చేసిందో మమ్మీ. ఇంకా కొడుతుంది, సన్నం అవుతుంది ఇంకా. చాలా అంతేనా? చూడండి ఫ్రెండ్స్, వేసింది పెంక మీద అమ్మ.